హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. కాకినాడకి కాజా, హైదరాబాద్కి చార్మినార్, కలకత్తాకి కాశీ, మరి రాజమండ్రికి ఊడు వాడ ప్రతి చోట ప్రత్యేకమేనండి. రాజమండ్రిలో ఈ రాజమండ్రిలో ప్రత్యేకత ఏమండి ఏంటంటారా, గోవా, కేరళ, కాశీలు ఇక్కడికి వెళ్ళడం కాదండి. మీకు కానీ ఒక రాజమండ్రి కుర్రోడు కానీ ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వచ్చేయండి రాజమండ్రికి. ఈరోజు రాజమండ్రిలో ఉన్న వింతల విశిష్టాలను చూపించడానికి ఎంటీవీ మీ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు మనం వచ్చేసాము రాజమండ్రిలో విశిష్టగాంచిన పుష్కర్ ఘాట్ దగ్గరికి. ఇటువంటి ఎంట్రింగ్స్ రాగానే మనకి ఆ రోజు కాలంలో, పాతకాలంలో మనకి దేవుళ్ళు ఎవరికి మనకు తెలియదు. మనకు తెలిసిన దేవుళ్ళు ఇలా ఉంటారా అనుకోవడానికి నిదర్శన రూపమైన ఒక మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన స్టాచ్యూని మన గోదావరిలో ఎంట్రన్స్ రాగానే ఇక్కడ నిర్మించారు. చూద్దాం. రాముడైనా కృష్ణుడైనా బహుశా ఆ దైవాంశ సమూహుడు ఇలాగే ఉంటారేమో అన్నట్టు కనిపించే ఆయన యొక్క రూపం మన యొక్క రాజమండ్రిలో ఈ విధంగా ఎంట్రన్స్లో కట్టడం చాలా ఆనందదాయకం. అండ్ ఇది ఎప్పుడు కట్టారంటే ఒక్కనొక్క టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించారు. అండ్ ఇక్కడ మనకు ఈ యొక్క లొకేషన్ మనం చూసినట్టయితే కనుక రెండు వంతుల మధ్య రామారావు గారు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈ వంతుల యొక్క విశిష్టత ఏంటంటేనండి, ఇది కొవ్వూరు రాజమండ్రినే యాడ్ చేయడం కాదండి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తుంది ఈ వంతెన. ఆసియాలోనే అతిపెద్ద కట్టడాల బ్రిడ్జిల్లో మన గోదావరి ఒకటండి. మనకి ఇటైపు వంతెనలో ఇప్పుడు రాకపోకలు ఇప్పుడు నడుస్తున్నాయి. అటైపు వంతెన ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఇది పాతకాలం బ్రిటిష్ కాలం లాంటి వంతెన. ఇదివరకు ట్రైన్స్ కానీ వెహికల్స్ కానీ ఇందులో లేవు. కానీ కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ రాకపోకలు ఆపేశారు. ఈ వంతెన ఆ రోజు నుంచి ఈనాటికి ఇంకా ఇలాగే ఉంది. దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేస్తా అంటున్నారు కానీ ఎప్పుడు ఉపయోగించట్లేదు. కానీ ఈవినింగ్ అయితే కానీ ఈ వంతెన ఉంటుంది. ఫుల్ ఎల్ఈడి లైట్స్తో ఫుల్ లైట్ షో జరుగుతుందండి ఈ వంతెన మీద. అనురాగాలకి, ఆప్యాయతలకి, అభిమానాలకి సరైన నిలువెత్తు రూపం అండి ఈ గోదావరి. ఎవరినైనా సరే మనం అనుకునే వాళ్ళు కానీ, మనం ద్వేషించే వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా గొడవలు గందరగోళాలు ఉన్నప్పుడు బహుశా ఇక్కడికి వస్తే కనుక వాళ్ళు ఈ ప్రకృతి ఆస్వాదిస్తూ వాళ్ళ యొక్క బాధలు మర్చిపోయి, వాళ్ళ యొక్క భారాలు మర్చిపోయి ఇక్కడ ఏకమవుతారని ఇక్కడ నమ్ముతారంటండి. ఇక్కడ గోదావరిలో మాటలంటే మాకు కోపం ఎక్కువే కానీ మేము చూసే ప్రేమ అంతా ఇంకా ఎక్కువ అండి అని అంటారు. ఎటకారం వాళ్ళ మాటల్లో ఎంత ఉంటుందో ఎటకారంతో పాటు వాళ్ళు చేసే ఏర్పాట్లు కూడా అన్ని భారీగానే ఉంటాయండి. ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ ప్రజలు సాయంత్రం 4:30 నుంచి 7 వరకు ప్రశాంతంగా వాళ్ళ ఆఫీసెస్ అయిపోయి, వర్క్లు అయిపోయి, అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఏదైనా సరే వాళ్ళ పని అయిపోగానే సాయంత్రం రాగానే ఇక్కడ గోదావరి వాళ్ళు ఖచ్చితంగా ఈ పుష్కర్ ఘాట్ దగ్గరికి వస్తారంటండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడే బాధలన్నీ మర్చిపోయి సాయంత్రం అలాగా ఈ చల్లదనానికి, ఈ ప్రకృతిలో ఈ గోదావరిని అలా చూస్తూ ఉంటే మేము మార్నింగ్ నుంచి పడ్డ కష్టమంతా మర్చిపోతుంది అంటారండి ఇక్కడ వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండడం మనకి ఇంకా ఆనందకరం. అండ్ ఇక్కడ పర్యాటకులు ఎలాగంటే బోట్ ఎక్కి, ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోదావరి మధ్యలో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారండి. ఆ రెస్టారెంట్ ఎలా అంటే ఓన్లీ మధ్యలోనే ఉంటుంది, గోదావరి మధ్యలోనే. అక్కడికి వెళ్ళాలంటే కనుక బోటు ద్వారా షిఫ్ట్ చేస్తారు.
విత్ బోట్కి స్పెషల్ ఛార్జెస్ లేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ బిల్లో ఈ యొక్క బోట్ యొక్క ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయంట. చూడండి అసలు ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో. వాటర్ మధ్య హోటల్ ఇప్పుడు మనం చూస్తున్నాము. బహుశా వాళ్ళు అక్కడికే వెళ్ళినట్టున్నారు. అండ్ అక్కడికి కాకపోయినా సరే ఈచ్ వన్కి 100 రూపీస్ చొప్పున ఛార్జ్ చేసి గోదావరి చుట్టూ తిప్పుతారండి. ఈ కిట్టు నుంచి ఈ వంతెన నుంచి ఆఖరి వంతెన దాటి మళ్ళీ వచ్చి పుష్కర్ ఘాట్ దగ్గర ఆపుతారండి. ఇంకా దీని మించిన ఐస్పీల్ బోట్లు కూడా ఉన్నాయి. వీటికి వెళ్ళాలంటే కనుక పక్కనున్న వాడ్రేవ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ పక్కనున్న గట్టు అంటారు దాన్ని, అక్కడికి వెళ్ళాలి. అక్కడైతే ఛార్జెస్ ఉంటాయి. ఈచ్ వన్ ఇంత ఉంటుంది, పెద్దవాళ్ళకి ఇంత, చిన్నవాళ్ళకి ఇంత అన్నట్టు. అందమైన ప్లేస్ అయితే, ఇంకొంతమందికి పర్యాటకమైన ప్లేస్ అయితే. అలాగే ఈ గోదావరి కొంతమందికి పర్యాటక ప్లేస్ అవ్వచ్చు, కొంతమందికి సేదడానికి, అలాగా కొంచెం అందమైన ప్లేస్లు అనుకుంటే కనుక కొంతమందికి జీవనోపాధి కూడా కల్పిస్తుందండి గోదావరి. ఇప్పుడు మన మధ్యన ఉన్నారు మత్స్యకారులు, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చేసారంట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. నైట్ ఏ టైంకి వెళ్తారన్న? ఇప్పుడు వెళ్ళిపోతారు. మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తారు? తెల్లారి 6 అవుతుంది. మరి నైట్ మీకు అంతా ఓకేనా ఫెసిలిటీస్? తెల్లారి నిద్ర. మరి భోజనం ఎలా మీకు? ఎక్కడ? మరి బోట్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడే వండుకుంటానా? మరి నైట్ అయినా వాతావరణం చేంజ్ అయితే ఎలా వస్తారు? మీకు ఉన్న వాళ్ళందరికీ ఈత వచ్చా? అందులో బాబు కూడా ఉన్నాడు, బాబుకి కూడా ఈత వచ్చా? నువ్వు చదువుకుంటున్నావు బాబు? అందరికి వచ్చు. మరి వాతావరణం చేంజ్ అయితే ఎట్లాగంటున్నావు? వాళ్ళు అలాగో వాతావరణం కూడా వర్షం పడ్డట్టు ఉందిగా. బాగానే పడుతున్నాయి చేపలు. రోజుకి ఎంత సంపాదిస్తారు మనిషికి? ఓకే. గోదావరికి ప్రత్యేకమైన చేప అంటారు పులస. ఎక్కడ? గోదావరికి పడతాయి. ఓకే. ఇప్పుడు వరద వచ్చినప్పుడు పడతాయా? ఓకే. ఎవరికి ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ నా మనసుకి నచ్చిన ప్రదేశం అండి. నేను ఆర్ట్ఫుల్గా చెప్తాను నాకు ఈ గోదావరి అని. ఎందుకంటే ఎవరిని అడిగినా సరే ఇంక్లూడ్ వర్డ్ చెప్పరు. ఇక్కడికి వచ్చి మీకు గోదావరి ఎందుకు ఇష్టం అంటే ఇష్టం అంతే. ఇక్కడ మనుషులు కానీ, ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ఉన్న మనుషులు వాళ్ళ ఆప్యాయతలు కానీ, అందుకే గోదావరి వాళ్ళు అంటారు. ఊరికే కాదండి, వాళ్ళకి ఎటకారం ఎంతో మమకారం కూడా అంతే. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజలు కేవలం ఇక్కడ లొకేషన్స్కే చూడడానికి కాకుండా కూడా ఇక్కడ గోదావరి మాతను కూడా దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఈ గోదావరి నదీ తీరాన వచ్చి ఎంతోమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అండ్ ఈ స్నానాలతో పాటు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు ఇక్కడ ప్రత్యేకమైన గంగా నదికి, గోదావరికి ప్రత్యేకమైన హారతలు ఇస్తారు. ఇక్కడ ఉన్న ఒక 14 మంది పండితుల దాకా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఆచరిస్తున్నారు చాలామంది మహిళలు, పిల్లలు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడ అంటారు గంగా నది స్నానాల కన్నా గంగా, యమున, సరస్వతి ఈ లింకప్ పైన ఈ గోదావరి నదిలో స్నానం చేయడం ఇంకా 1000 జన్మల సుకృతమైన పుణ్యం అంటారు. అలాగే మన గోదావరి గట్టు వద్దునే ఉన్న శ్రీ పాండురంగ స్వామి ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏ విధమైన ప్రత్యేక పూజ నిర్వహిస్తారో ఇక్కడ ఉన్న మన పూజారి గారు చెప్తారు. నమస్తే అండి.
ఈ గుడి ప్రత్యేకత ఏంటి? ఈ గుడి ప్రత్యేకత ఇది ఇది ఇక్కడ ఉందండి. 100 సంవత్సరాల గుడి ఇది. దీనికో ప్రత్యేకత ఉంది. 100 సంవత్సరాల గుడి, దీనికో ప్రత్యేకత ఉంది. శిఖరం ఇది తీయటానికి కూడా వీలు లేకుండా పార్లమెంట్ ఏంటి మన ప్రధానిగా ఉన్నారు కదా రాష్ట్రపతి దగ్గర ముద్ర తెచ్చుకొని దీనికి ఫౌండేషన్ లేదు, అంత ఫౌండేషన్ ఉంది అమెరికా ఉంటే. దీని పూజలు ఏ సమయంలో జరుగుతాయి? ఉదయం 6 నుంచి రాత్రి 8-9 గంటల దాకా. ఎవరుంటారు? పాండురంగ స్వామితో పాటు మీ ఇద్దరు ఉంటాం, గురువు శిష్యులు ఉంటారు. హెల్ప్. ఓకేనండి. ఆగస్టులో వస్తాయి. మళ్ళీ వెంటనే సంవత్సరం పోయిన అంటు పుష్కరాలు వస్తాయండి. ఈ అంటు పుష్కరాలు అయిన తర్వాత మళ్ళీ కృష్ణానదికి వస్తాయండి. ప్రతి నది కూడా 12 సంవత్సరాల పాటు అయిన తర్వాత వస్తాయండి. అది లెక్కండి. అది ప్రతిరోజు కూడా ఈ పుష్కరాలోని మామూలుగా ప్రతిరోజు కూడా పానాలకు వస్తారు, స్నానాలు చేస్తారు, అన్ని పూజలు అన్నీ చేసుకుంటారు. దేవభక్తులు చాలామంది ఉన్నారు, దేవుడికి దండం పెట్టుకు వెళ్తారండి. అది సరే. ఇక్కడ ఇచ్చే ప్రత్యేక హారతులు ఏ సమయంలో ఇస్తారు? సాయంకాలం 6:30 గంటలకు ఇస్తారు. ప్రతిరోజు కూడా గోదావరి హారతి అన్నవరం దేవస్థానం వాళ్ళు తీసుకున్నారండి. వారు వచ్చి సాయంకాలం 6:30 కల్లా దాని సెక్షన్ వేరేగా ఉంటారు బ్రాహ్మణులు. దానికి వచ్చి 6:30 కల్లా 6:30 నుంచి 7 లోపల వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. మొత్తం ఎన్ని హారతులు ఇస్తారు? అది అంటే 7-8 ఇస్తారండి. ఇస్తారు. మొత్తం 7 ఉంటారండి. నిత్య హారతి ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి, ప్రతిరోజు సాయంకాలం 6:30 గంటలకల్లా ఇస్తారండి. 7:30 దాకా ఇస్తారండి. అది లెక్కండి. ఈ యొక్క పుష్కర ఘాటుకి ఉన్న మెయిన్ టెంపుల్ ఇది పాండురంగ స్వామి టెంపుల్ అంట. ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాము, బ్రిడ్జి సమీపంలో నూతనముగా శ్రీ పాండురంగ స్వామి ఆలయము నిర్మించబడారు. సో దీనికి క్రీస్తు శేషులైన నబల భద్ర వెంకట రత్నం గారి కుమారుడు వెంకటరాజు గారు కట్టించారు. దీనిని ఇంకా ఎప్పటికీ ఇది ఇక్కడికే ఉండాలి, ఇది ఈ యొక్క పుష్కర్ ఘాట్ యొక్క ఆచారంలాగా ప్రవశిస్తూ వీళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇది ఎప్పటికీ తొలగించడానికి వీలు లేదని చెప్పి ఇక్కడ కొంతమంది సభ్యులు వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడి వచ్చి ఇది యొక్క ఆలయం నిర్మించారు. ఇది ఎన్ని తరాలైనా సరే ఇది ఇలాగే ఉంటుందంట. ఎప్పుడు ఏదన్నా దీన్ని ఏమన్నా మార్పు చేర్పులు చేయాలంటే ఇది కాకుండా మిగతా అన్నీ చేస్తారు, ఇది మాత్రం ఎప్పటికి ఇలాగే ఉంటుందని ఇదిలో వాస్తు ప్రకారం వీళ్ళ యొక్క ఆచారం ప్రకారం అని ఇక్కడ ఉన్న పూజారి గారు చెప్తున్నారు. ఈ యొక్క పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న మరో ప్రత్యేకమైన ఏంటంటే ఈ యొక్క రావి చెట్టు. ఈ రావి చెట్టుకు వచ్చేసరికి కార్తీక మాసాల్లో ఈ యొక్క రావి చెట్టుకి ప్రత్యేకమైన పూజలు చేస్తారని ఇక్కడ పండితులు చెప్తున్నారు. చూస్తున్నాము సంధ్య హారతి గంట అండి. అంటే ఇక్కడ హారతులు ఇచ్చినప్పుడు ఇక్కడ సాయంత్రం 6 దాటిన తర్వాత 6-7 మధ్య సమయంలో గోదావరి తల్లికి కొన్ని ప్రత్యేకమైన హారతులు ఇస్తారు. సో హారతి సమయాల్లో ఈ యొక్క గంట ఉపయోగిస్తారని చెప్పేసి ఇక్కడున్న పండితులు చెప్తున్నారు. అంటే ఒక్కొక్క హారతికి ఒక్కొక్క వైభవం. సో హారతికి మధ్య ఒక సమయంలో ఈ యొక్క గంట కొడతారు. అంటే ఈ యొక్క గంట బట్టే అక్కడ హారతులు స్టార్ట్ అవుతాయి అని ఇక్కడ పండితులు చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ చాలా ఊరు నుంచి వచ్చి వస్తారంట. అలాగే 6:30-7 సమయంలో వస్తారంట. గంగా నది దగ్గరున్న హారతిని చూస్తే ఎంత పుణ్యమో గోదావరికి ఇచ్చే హారతులు అందజేస్తే కూడా అంతకన్నా ఎక్కువ పుణ్యమని ఇక్కడ నమ్ముతారు. ఈ యొక్క హారతి కార్యక్రమం చేపట్టే వాళ్ళు అన్నవరం సంబంధించిన దేవస్థానం వాళ్ళు చేస్తున్నారంట. చూస్తున్నాము గోదావరి మాత. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ ఈ యొక్క విగ్రహ యొక్క ప్రతిష్టట, ఇక్కడ ఇచ్చే నిత్య హారతుల కోసం మన మధ్యన ఉన్న పండితు గారిని మనం తెలుసుకుందాం. ఇక్కడ హారతులు ఏ సమయంలో ఇస్తారు? సంధ్య వేళ 6:30కి ఇస్తారండి కరెక్ట్గా. అవునండి. ఇక్కడ హారతులకి ప్రత్యేకత ఏంటి? హారతుల ప్రత్యేకత అంటే ఒక్కో హారతి ఒక్కొక్క అర్థం ఉంటుందండి. ఓకే. గంగా హారతి, నక్షత్ర హారతి, సింహహారతి, నక్షత్రాలు అన్ని హారతులు ఉంటాయండి. ఒక్కో దానికి ఒక అర్థం ఉంటుందండి. ఇక్కడ స్నానం ఆచరించే వాళ్ళు ఏంటంటే
ఒక పుణ్యం అయితే వస్తుందేమో లేదో కానీ స్థానం ఆశించి మన పనులు ఏదైనా పెన్నుగలు ఉంటే కొంచెం అవుతాయండి. స్థానం ఆశించడం వల్ల, ఈ నది స్థానం వల్ల. అది నెక్స్ట్ ఏమో పితృ తర్పణాలు, నెక్స్ట్ హారతులు, గంగ పూజలు, ఇవన్నీ చాలా చోట్ల నలుమూల నుంచి జనం వస్తారండి ఇక్కడికి. హారతులు ఎవరెవరు ఇస్తారు అంటే ఒక పూజారిలో కొంతమంది అంటే ప్రత్యేకమైన వారు ఉంటారు. అవును. అలాగే ఈ హారతులు ఏ సంబంధించిన వాళ్ళు ఇస్తారు? బ్రాహ్మలే ఇస్తారండి. బ్రాహ్మలే ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఇది హారతులు నిర్వహిస్తుంది ఎవరు? అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ. అవునండి. ఓకే. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో గంగా హారతి కూడా ఆ విధంగా జరుగుతుంది అంటారు. అవునండి. ఓకే. అంటే కాశీలో జరిగినట్టండి. జరుగుతుంది. ఇప్పుడు ఈ హారతి దర్శించడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి? అంటే ఈ యొక్క హారతి దర్శించడం ఏంటంటే ఏదైనా మనకి రుణ బాధలు ఏమన్నా ఉన్నా, తదుపరి ఏదైనా భార్య భర్తలు ఏదైనా కలహాలు ఉన్నా, ఏదైనా ఇంకా చిన్న ఏదైనా పెండుగలు ఉన్నా అన్ని పనులన్నీ పూర్తి అవుతాయి హారతులు చూడడం వల్ల. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు? గత 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నారండి హారతి. అవునండి. అంతకు ముందు నుంచి ఎందుకు ఇవ్వలేదంటారు? అంత ముందు ఏంటంటే ప్రభుత్వం వల్ల మనకు తెలీదు సంథింగ్. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి మనకి హారతులు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే పెట్టడం జరిగిందండి. ఆయన ఆధ్వర్యంలో మనకి హారతులు అయితే పెట్టడం జరిగిందండి. మనం చూస్తున్నాము ప్రత్యేకమైన బోట్ రైడ్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఈచ్ వన్ పర్సన్ దగ్గర 100 రూపీస్ ఛార్జ్ చేసి ఇలా తీసుకెళ్తారండి. అండ్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే కనుక ఫుల్ జాకెట్స్ వేసి లోపల ఒక నలుగురు కానీ 5 కానీ ఈతగాళ్ళలాగా పెట్టేసి, ఎందుకంటే ఎటువంటిది ఏమైనా ఉన్నా సరే. కానీ దీనికి GPS ట్రాకింగ్ కూడా ఉందంట. ఈచ్ వన్ ఇది ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడున్నా సరే మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికే వస్తుందంట. ఈ యొక్క రైడ్ వచ్చేసరికి మనకి 35 నుంచి 40 మినిట్స్ మధ్యలో ఉంటుందంట. ఈ ఫస్ట్ బ్రిడ్జ్ నుంచి ఈ లాస్ట్ బ్రిడ్జ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ బ్రిడ్జ్ సెకండ్ లైన్లోకి వెళ్ళి వెనక్కి వస్తుందంటండి. దీనికి మొత్తం ఛార్జ్కి దీనికి మళ్ళీ 5 ఇయర్స్ నుంచి మాత్రమే పిల్లలకి 5 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు అన్నా సరే ఎలా అంటే వాళ్ళకున్న కెపాసిటీని బట్టి. లాస్ట్ టైం కూడా ఇలాగ ఒక బోట్ ఇష్యూ అయింది. సో ఆ బోట్ ఇష్యూ వల్ల ఫుల్ సెక్యూర్గా ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ గవర్నమెంట్. అప్పుడు బోటు యొక్క ఇష్యూ కూడా ఆ యాక్సిడెంట్ కూడా ఏ విధంగా అయినా వాళ్ళకి జాకెట్స్ లేకపోవడం వల్ల. సో అప్పటి నుంచి ఇదివరకు బోట్స్లోకి వెళ్ళినప్పుడు కేవలం ఒక డ్రైవర్ని ఒక ఈతగాళ్ళని మధ్యలో సెక్యూర్గా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అందులో 2 వెళ్ళినా 10 మంది వెళ్ళినా 5 వెళ్ళినా సరే మినిమం 2 డ్రైవర్స్ని పెట్టి చిన్న నుంచి పెద్ద వరకు ఫుల్గా లైఫ్ జాకెట్స్ వేసి అండ్ అందులో ఒక 5-6 మాత్రం సెక్యూరిటీగా పెడుతున్నారు. ఎందుకంటే అటు వచ్చినానికి ఎంజాయ్ చేయాలి అండ్ సెక్యూర్గా కూడా ఉండాలి. ఇంత దూరం వచ్చి అయ్యో మిస్ అయిపోయామని అనుకోకూడదు. అదైనా సరే గోదావరికి వచ్చి ఏది మిస్ అవ్వకూడదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, ULV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,